రైతుల సంక్షేమం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువచ్చాయి. ఇవి అన్నదాతలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ పథకాలన్నీ సాగు చేస్తున్న రైతులకు అండగా ఉంటాయి. ఈ క్రమంలో అన్నదాతల కష్టాలను గుర్తించిన కేంద్రం ఒక పెన్షన్ స్కీమ్ను తీసుకువచ్చింది. ఈ పథకంలో ఎలా చేరాలి, నెల నెల ఎంత కట్టాలి, ఎలాంటి పత్రాలు కావాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన పథకాలు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే రైతులకు అండగా నిలుస్తున్నాయి. అయితే రైతులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేయకపోయినా వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు కేంద్రం తెచ్చిన పథకమే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. వృద్ధాప్యంలోకి వచ్చాక సాధారణంగా చాలామందికి ఎలాంటి ఆదాయ వనరు ఉండదు. ఈ నేపథ్యంలోనే వయసు పైబడిన చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్రం ఈ పథకం తెచ్చింది. దీని కింద 60 ఏళ్లు నిండాక రైతులు ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించే ఈ పథకాన్ని చిన్న రైతులు అంటే తక్కువ భూమి ఉన్న రైతుల కోసం రూపొందించారు. వృద్ధాప్యంలో వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. అరవై సంవత్సరాలు నిండిన అన్నదాతలకు ఈ పథకం ద్వారా ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అందుతుంది. సర్కారు ఉద్యోగుల తరహాలో రైతులకు పింఛను ప్రయోజనాలను అందించడమే ఈ పథకం లక్ష్యం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు ఈ పథకానికి అర్హులు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డులలో పేరు ఉండి సాగు చేసేందుకు 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమిని కలిగి ఉండాలి. ఇక ఈ పథకంలో చేరాలంటే రైతు పాస్పోర్ట్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ, వయసు నిర్ధారణ, సాగు భూమి వివరాలు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్, రిజిస్టర్ మొబైల్ నంబర్ సబ్మిట్ చేయాలి. ఈ పథకం కోసం ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళాలి. అక్కడ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీ సమీపంలోని CSC కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ దరఖాస్తు ఫారంను తీసుకొని నింపాల్సి ఉంటుంది. ఫారం పూర్తి చేసిన తర్వాత అక్కడి CSC ఆపరేటర్కు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందుకోసం కాస్త ఫీజు చెల్లించాలి. ఈ వివరాలన్నీ కేంద్ర PMKM పోర్టల్లో నమోదు చేసిన తర్వాత రైతుకు సమాచారం వస్తుంది. రైతులు ఎంత డిపాజిట్ చేస్తారో దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మంత్లీ పెన్షన్ డిపాజిట్ చేస్తుంది. ఉదాహరణకి నెలకు 3,000 పెన్షన్ కావాలంటే 18 ఏళ్ల రైతు ప్రతి నెల 55 రూపాయలు, 40 ఏళ్ల రైతు ప్రతి నెల 200 రూపాయలు ప్రీమియం డిపాజిట్ చేయాలి. ఈ పథకంలో సభ్యులైన వారు 60 ఏళ్లు పూర్తయిన తర్వాత ప్రతి నెల 3,000 పెన్షన్ పొందుతారు. ఒకవేళ ఈ స్కీమ్ కోసం నమోదు చేసుకున్న రైతు మరణిస్తే అతడి భార్యకు పెన్షన్ మొత్తంలో సగం అంటే 1,500 పెన్షన్ లభిస్తుంది. అర్హత కలిగిన అన్నదాతలు సమీపంలోని CS కేంద్రానికి వెళ్ళి ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.